భవన నిర్మాణంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పాఠశాల తరగతి గదుల్ని ఆధునిక రీతిలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కాంక్రీవాల్ టెక్నాలజీని వినియోగించి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అదనపు తరగతి గదులు నిర్మించడం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు 4,858 కోట్ల వ్యయం కానుంది. అత్యాధునిక కాంక్రీవాల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తరగతి గదుల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. థర్మాకోల్ గట్టిపరిచి చేపట్టే ఈ నిర్మాణాలు పర్యావరణ హితమైనవిగా జాతీయ భవన నిర్మాణ డిజైన్ల ప్రాధికార సంస్థ గుర్తించింది. భూకంపాలు తట్టుకొని అగ్ని నిరోధకంగానూ ఈ సాంకేతికత పనిచేయనుంది. ప్రయోగాత్మకంగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ తరహా నిర్మాణాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి సమక్షంలో గంట వ్యవధిలోనే ఓ తరగతి గది నిర్మించి చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. స్కూల్స్లో కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అవన్నీ కూడా 100% ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో ఈ యాన్యుటీ ప్రాజెక్ట్ ఒకటి మొత్తం ప్రాసెస్ చేయడం జరిగింది. పైలట్ కింద ఇక్కడ 2 రోజులు కట్టమని చెప్పాం. 2 రోజులు కూడా ఒకటి ఫ్రీ కాస్టింగ్ అయితే కంప్లీట్ చేస్తుంది. అది ఇంకోటి రెడీగా ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకసారి స్కూల్కి తీసుకొచ్చి ఆయన ప్రజెన్స్లో ఒక 1 అవర్లో ఆ రూమ్ కంప్లీట్ చేస్తామంటున్నారు. కంప్లీట్ చేయడం కూడా ఫైనలైజ్ చేయాలంటే ముందు మా టెక్నికల్ టీం దాన్ని అప్రూవ్ చేయాలి. ముందు దానికి స్పెసిఫికేషన్స్ మనకు స్కూల్ పిల్లలకి ఆ రూమ్స్ ఓకేనా, అక్కడ కంఫర్ట్ ఉంటుందా, తర్వాత దీనికి కాస్ట్ ఎఫెక్టివా కాదా, అలాగే టైం ఫ్యాక్టర్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, ఇవన్నీ చూసుకొని అల్టిమేట్గా అడ్వాంటేజెస్ గవర్నమెంట్ కనుకుంటే దెన్ ఓన్లీ విల్ టేక్ ఎ డిసిషన్. అదర్వైజ్ పాత సిస్టమ్ వెళ్తాం. కాంక్రీవాల్ టెక్నాలజీతో నిర్మించిన భవనాల్లో బయటి ఉష్ణోగ్రత కంటే 4-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు.